హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక వీడియో చూపిస్తాను. అదేనండి కొడాలి నాన్నగారు సచివాలయం బిల్డింగ్. ఈ వీడియో మీరు చూసే ఉంటారు. ఇంకోసారి ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా? పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్టిగేజ్ చేయాలి, పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? చేసుకుంటారు. సెక్రటరియట్ అని బాబు గడి సొత్తా, చంద్రబాబు గడి సొత్తా. ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినయే పెట్టాలా? చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు? అది ప్రభుత్వం ఇష్టం. పెట్టేశారు. సెక్రటరియట్ ఎంత? 10 ఎకరాల పొలం. దాన్ని తాకట్టు పెడితే దాని విలువ ఎంత? 10 కోట్లు, లేకపోతే ఎకరం 20 కోట్లు ఉంటుంది, 2 కోట్లు ఉంటుంది, 20 కోట్లు ఆస్తి. ఒక సచివాలయమే పెట్టారా? నువ్వేం పెట్టలేదు. గతంలో ఆయన చేస్తే సంసారం, పక్కన వాళ్ళు చేస్తే వ్యభిచారం అని చెబుతాడు. బాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చే సీట్లన్నీ 24గా. ఈ వీడియో చూసి మీరందరూ ఏ రకంగా అర్థం చేసుకున్నారో తెలియదు, కానీ నాకైతే ఇంకో రకంగా అర్థమైంది. ఇతను ఏదో కంకణం కట్టుకొని ఏదో నిర్ణయంతో వైసీపీని ఇరుగులో పెట్టేద్దామని వచ్చినట్టున్నారు. ఇతను మాటలన్నీ వైసీపీకి డ్యామేజ్ చేసేదే, సొంత పార్టీని డ్యామేజ్ చేద్దాం అన్నట్టుగా భావించాడో ఏటో తెలీదు. నాకైతే అలా అర్థమవుతుంది. ఇతని భాష విషయం అందరికీ తెలిసిందే. ఈ భాష విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడిప్పుడే స్కూల్ పిల్లలు రాజ్యాంగం కోసం నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఇతను మాట్లాడేది నాన్సెన్స్, తప్పుగా మాట్లాడుతున్నాడు అని చెప్పి. అయితే అతను ఎమ్మెల్యేగా పనిచేశాడు, సుదీర్ఘకాలంలో రాజకీయాల్లో ఉన్నాడు, ఎంపీగా పనిచేశారు. ఈయనకి తెలియకుండా ఉంటుంది అనుకుంటే అది మన పొరపాటు అవుద్ది. ఈయనంటారు అదేమన్నా చంద్రబాబు నాయుడు గారి సొత్తా, చంద్రబాబు నాయుడు గారి ఆస్తి, ఆయన తెలిసి మాట్లాడుంటే ఓకే, అంటే డ్యామేజ్ చేద్దాము, నా మాటలతో వైసీపీని ఇరుకున పెడదాము అని మాట్లాడుంటే ఓకే. కానీ తెలియకుండా మాట్లాడుంటే మాత్రం అది జగన్ గారు సొత్తు అనుకుంటున్నారా? ఇప్పుడు రేపు వేరే గవర్నమెంట్ వచ్చినా కూడా మేము ఇవ్వము, ఇది మా బిల్డింగే అని అనుకుంటున్నారా? గవర్నమెంట్ మారినా ఈ బిల్డింగ్స్ ఇవ్వరము. అతని మాటల్లో అంత మొండితనం ఉంది. అలా అని రాజ్యాంగంలో రాసుందా అని అడుగుతారేంటి? ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇంకో విషయం గురించి ఎక్కువగా జనాలు మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే ఏదో జీవో వచ్చిందంట. ఆ జీవో ప్రకారం ప్రజల దగ్గర ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటుందంట. జెరాక్స్ కాపీ మాత్రం ఆ భూమి యజమానుల దగ్గర ఉంటుందట. అప్పుడు కూడా ఇలాగే ఒకవేళ జరిగితే అప్పుడు కూడా భూ యజమానికి తెలియకుండా ఇలాగే చేస్తారేమో అని చాలామంది గుసగుసలాడుతున్నారు. మొత్తానికి అయితే ఈయన మాటలు వైసీపీని చాలా డ్యామేజే చేసింది. దీన్ని డిఫెన్స్ చేసుకోవడానికి కొందరు మంత్రులు బయటకు వచ్చారు. కొన్ని బ్యాంకులు కూడా బయటకు వచ్చి లేదురా బాబు, ఆ సచివాలయం ఏమి తాకట్లో పెట్టలేదు, దానికి మేము లోన్ ఇవ్వలేదు అని చెప్పి గవర్నమెంట్ అంటే బ్యాంక్ అఫీషియల్సే వచ్చి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కాకపోతే వెల్విషర్స్, పార్టీ పెద్దలు, ఇవన్నీ గమనిస్తున్న వాళ్ళంతా ఒక్క గవర్నమెంట్ నుంచి 2 వెర్షన్స్ బయటికి రావడం ఏంటని కన్ఫ్యూజన్లో ఉన్నారు. మొత్తానికి అయితే మెజారిటీ ఆఫ్ పీపుల్ సోషల్ మీడియా వేదికగా ఒకవేళ తాకట్టు పెట్టి ఉంటే మాత్రం ఇది తప్పే అని భావిస్తున్నారు. మరి